గిడుగు వెంకటరామమూర్తి ఒకరు. ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వక్తగా పేరొందిన ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాత కోతల్లో వ్యవహారిక భాషా వినియోగానికి గిడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్యమైనది. అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి అనుపమానమైంది. సవరల భాష సంస్కృతుల పట్ల గిడుగుకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇందుకు ప్రధాన కారణం అనిపిస్తుంది. కష్టపడి సవర భాష నేర్చుకున్న ఆయన వారి కోసం వారి భాషలో బోధించే బడులు పెట్టారు. ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహుమతి ఇస్తానంటే ఆ డబ్బుతో మరిన్ని బడులు పెట్టామన్నారు. సవర భాషకు ఓ లిపిని రూపొందించడమే కాక వారి జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాల్ని అధ్యయనం చేశారు. చరిత్ర రికార్డు చేశారు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం రూపొందించారు. వాచకాలను తయారు చేశారు. తన కృషితో సవరల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి కథలు రాశారు. వాటిని వారికి వినిపించి వాళ్ళు సూచించిన సవరణలతో తిరగరాసిన గొప్పతనం ఆయనది. అభివృద్ధి పరంగా మానవ సమాజం శరవేగంగా మార్పులకు లోనవుతుంది. కానీ ఎటువంటి ఆధునికత అంటని స్వచ్ఛమైన మన్యాలు, వాటిలో ప్రజా సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రకృతే వారికి పాఠశాల. చూసిరా, ప్రకృతే వారికి పాఠశాల. కూడు గూడు ప్రకృతి ప్రసాదాలే, వన్యమృగాలే బంధువర్గాలు. అలాంటి ఓ సమూహమే సవరజాతి. ఒడిశాలోని గంజాం, ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా లక్షల్లో ఉంటుంది. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. ఎదురెదురుగా ఇల్లు కట్టుకుంటారు. అంటువ్యాధులు ప్రబలిన ప్రమాదవశాత్తు కానీ, క్రూర మృగాల పట్ల కానీ జనం చనిపోయిన ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త చోట నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వారి జీవన విధానంతో మమేకమయ్యారు. కాబట్టి గిడుగు సవర కథలను రాయగలిగారు. ఈ కథల రెండో పుస్తకం ముందు మాటలో ఇందులోని కథలన్నీ సవర వాళ్ళు నాకు చెప్పినది, ఇంచుమించుగా వాళ్ళ మాటలే అంటారాయన. సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారాయన. 4వ భాగం సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఇల్లు, పొలం, సంత, తగవులు, పూజలు, కళ్ళు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జీలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి మధ్య చోటు చేసుకునే సంభాషణలోని సహజత్వానికి గిడుగు అక్షర రూపమిచ్చారు. ఈ సవర భాషపై చేసిన కృషే ఆయనను తెలుగు గురించి కూడా ఆలోచింపజేసిందంటారు. సవర భాష లిపికర్తగా, వ్యవహారిక భాషా ఉద్యమకారుడిగా, కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు చరిత్రకెక్కారు. వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఇప్పుడు చెప్పుర్రి. ఇక్కడ ఏమన్నాడు? వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన ఆ రకంగా అప్పుడు తల్లాడిండు కాబట్టి, ఉద్యమం చేసిండు కాబట్టి ఇవాళ మనం గిడుగు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మీ నరసయ్య తాత కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తెలుగు భాష మీద పాట రాస్తే వాళ్లకు కళ్ళు ఎందుకు కుట్టే? పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా అన్నందుకు మూకో దిక్కు మూదో దిక్కు పెట్టిర్రు. ఆ అగ్ని పరీక్షలో, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీపు, బిందు మాధవి, అభిజిత్. అందుకనే ఇప్పుడు నేను కూడా జనాలకు విజ్ఞప్తి చేస్తుంది.
వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. మరి తెలుగు భాషను ఎట్లా మర్చిపోవాలి? ఇప్పటికే తెలుగు భాష అంతరించిపోతుంది, తెలుగు పదాలు కనుమరుగవుతున్నాయి, తెలుగు తల్లి సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది, తెలుగు తల్లి గావు కేకలతోని మొత్తుకుంటుంది. సీతమ్మ తల్లి వనవాసం కంటే ఎక్కువ శర వచ్చి పడ్డది ఇప్పుడు తెలుగు తల్లికి. అందుకనే తెలుగుని కాపాడుకుందాం, తెలుగును రక్షించుకుందాం, తెలుగులో మాట్లాడదాం. ఇప్పటికైనా మరి తెలుగు భాషను ప్రేమిద్దాం, రాబోయే తరాలకు ఉమ్మనీరు లాంటి అమ్మ భాష తెలుగును అందిద్దాం. ఏ సాక్షులు ఏమొచ్చిందో చూద్దాం. ఇది కామారెడ్డి జలవిలి, ఇది చెప్పుకుందే. జల విలయం ఇలా ఆకతే ఉంది. భారీ వర్షాలు భారీ వర్షాలు భారీ వర్షాలు, ఇది కొట్టుకుపోయింది, అది మునిగిపోయింది. ఇక చూడు గిడ కథ. మద్యం మత్తులో పందెం, వాగులో కొట్టుకుపోయిన యువకుడు. మద్యం మత్తులో వేసుకున్న పందెం ఒకరి ప్రాణాల మీద తెచ్చింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ అర్జున్